డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐజర్ అడ్మిషన్ 2026 త్వరలో ఐజర్ నోటిఫికేషన్ రానుంది. మరి ఐజర్కి సంబంధించి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్కి సంబంధించిన వీళ్ళు ఐఐటి యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఒకటి కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఐఐటి 2026 అయితే త్వరలో కూడా నోటిఫికేషన్ వస్తుంది. 1, 2, 3, 4, 5, 6, 7 ఇన్స్టిట్యూట్లు ప్లస్ ఐఐఎస్సి బెంగళూరు ప్లస్ ఐఐటి మెడ్రాస్లో మీరు బిఎస్ చేసే అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించిన కట్ ఆఫ్ అయితే ఈ వీడియోలో చూద్దాం. మరి కట్ ఆఫ్ అంటే లాస్ట్ ఇయర్ 2025లో ఏ విధమైన కట్ ఆఫ్స్ ఉన్నాయి, ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ 2026లో కూడా మరి ఏ విధమైన కట్ ఆఫ్స్ అయితే రావచ్చు ఒకసారి చూద్దాం. అదేవిధంగా పేపర్ ప్యాటర్న్ కూడా దీనికంటే ముందు కూడా ఒకసారి చూద్దాం. ఎన్ని మార్క్స్ మనకి ఎగ్జామినేషన్ అయితే పెడతారు, ఐఐటి 2026 ఎన్ని మార్క్స్ పెట్టే అవకాశం ఉందో ఒకసారి ఇక్కడ ఐఐటి 2026 పెట్టేది ఇక్కడ 60 క్వశ్చన్స్ ఉంటాయమ్మ. టోటల్గా 60 క్వశ్చన్స్ అంటే ఇక్కడ 60 = 15 బయాలజీ ఉంటాయి, 15 కెమిస్ట్రీ ఉంటుంది, 15 మ్యాథమెటిక్స్ ప్లస్ 15 బయాలజీ, తర్వాత కెమిస్ట్రీ ఉంటుంది, 15 మ్యాథమెటిక్స్, 15 ఫిజిక్స్ ఉంటాయి. ఈ విధంగా మీరు డౌట్ రావచ్చు, సార్ మేము ఎంపీసీ స్టూడెంట్స్ కదా, కొంతమంది బైపీసీ స్టూడెంట్స్ ఉంటారు, ఎంపీసీ స్టూడెంట్స్కి బయాలజీ రాదు కదా అంటారు. ఇది అందుకని ఆ డౌట్ వచ్చి మీరు ఇక్కడ మ్యాక్సిమం 4 సబ్జెక్ట్ వీళ్ళు ఇచ్చారు అనమాట. 4 సబ్జెక్టులు అంటే మినిమము మీరు 180 మార్క్స్కి ఎగ్జామినేషన్ రాయొచ్చు, ఇబ్బంది ఏమి లేదు. అందరూ కూడా బయాలజీ రాయాల్సిన అవసరం లేదు, అది గుర్తుపెట్టుకోండి. సపోజ్ బైపీసీ స్టూడెంట్ ఉన్నారనుకోండి, ఇక్కడ 1, 2 వాళ్ళు బైపీసీ స్టూడెంట్స్ ఏం రాయాలి, బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ అంటే మ్యాథమెటిక్స్ వదిలేయాలి. కొన్ని బైపీసీ మీద కూడా కొద్దిగా అడ్మిషన్స్ అయితే ఉండటం అయితే జరిగింది. బైపీసీ స్టూడెంట్స్ అయితే మరి దీనికి మొత్తము వీళ్ళు 240 మార్క్స్ అయితే పెడుతున్నారు. 240 మార్క్స్ 180 మినిట్స్కి పెడుతున్నారు. మీరు ఈచ్ క్వశ్చన్ క్యారీస్ మరి 60 క్వశ్చన్స్ కదా, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్ అంటే 240. మనకి ఎంపీసీ స్టూడెంట్స్ ఎన్ని క్వశ్చన్స్ రాయాలి, 45 మార్కులు, 45 క్వశ్చన్స్. ఎంపీసీ వాళ్ళు 45 క్వశ్చన్స్ రాయాలి. 45 క్వశ్చన్స్ ఇంటూ 4 అంటే 180 మార్కులు. ఎంపీసీ స్టూడెంట్స్ 180 మార్కులు వస్తే మనకు సరిపోతుంది. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అందరూ కూడా ఎంపీసీ ఉంటారు కాబట్టి మనకు 180 వస్తేనే సరిపోతుంది. ఇక్కడ 240 ఉన్నారు కదా. ద టోటల్ మార్క్స్ అపాయింట్ బై క్యాండిడేట్ అవుట్ ఆఫ్ 200 విల్ బీ కన్సిడర్డ్ ఫర్ ప్రిపేర్డ్ ర్యాంక్ లిస్టు. మనకు 180 రాసిన మనకి సరిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే బయాలజీ మనకు రాదు కాబట్టి మనము బయాలజీని స్కిప్ చేస్తాము. ఎవరైతే బైపీసీ స్టూడెంట్స్ మ్యాథమెటిక్స్ని స్కిప్ చేసే అవకాశం. ఇక్కడ చూసినట్టయితే ప్రతి ఒక్క దాంట్లో కూడా బిఎస్ఎంఎస్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇక్కడ 300, బెరంపూర్, భోపాల్ 300, కోల్కతా 280 ఉంది. మరి ఐజర్ మరి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ ఇక్కడ కంప్యూటేషనల్ డేటా సైన్స్ 30 సీట్లు ఉంది. మొహాలీలో 270 ఉంది, పూణేలో 288, తిరుపతి 350, తిరువనంతపురం 300. మరి అదేవిధంగా చూసినట్టయితే బీటెక్ ప్రోగ్రామ్ వచ్చి భోపాల్లో ఉంది 140 సీట్లు, బిఎస్ ఎకనామిక్స్ 35, తిరుపతిలో బిఎస్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టికల్ సైన్స్ 50 ఉంది. ఇక్కడ 2363 సీట్లు ఉన్నాయి టోటల్గా మనకి. ఐఐటి రాసిన వాళ్ళకి 2363 సీట్లు ప్లస్ ఐఐఎస్సి బెంగళూరు ప్లస్ ఐఐటి మెడ్రాస్లో సీట్స్ రావటం జరుగుతుంది మీకు. కానీ మీ 180 మార్కులు కట్ ఆఫ్ ఏ విధంగా ఉందో చూద్దాం. కొన్ని బయాలజీ స్టూడెంట్స్ కూడా జారచ్చు. ఐఐఎస్సి బెంగళూరులో బయాలజీ స్టూడెంట్స్ కూడా చేరే అవకాశం అయితే ఉంది. మరి ఐఐటి 2025లో సపోజ్ ఐఐటి 20 ఐఐఎస్సిలో మీకు రావాలంటే జనరల్ 170 నుంచి 180 మార్కులు, ఈడబ్ల్యూఎస్ 140, 160, ఓబీసీ ఎన్సీలు 130, 140, ఎస్సీ 100 to 110, ఎస్టీ 85 to 90. ఐజర్ పూణే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ 160, 170 మార్కులు ఇస్తే మీకు అంటే 180కి మరి 180కి దీనికి స్కోర్ చెప్తున్నా 120, ఈడబ్ల్యూఎస్ 120, 140, ఓబీసీ ఎన్సీఎల్ 110, 130, ఎస్సీ 90 to 100, ఎస్టీ 85. మీరు పూణే మంచిగా ఉన్నట్టు ఉంది ఇక్కడ. తర్వాత ఐఐటి మెడ్రాస్లో మనకి బయోమెడికల్ ఇంజనీరింగ్ ఉందమ్మా. ఇక్కడ బయోమెడికల్ రీసెర్చ్ బిఎస్ ప్రోగ్రామ్, ఇక్కడ కూడా బిఎస్, ఐఏఎస్సిలో కూడా బిఎస్ ఉంటుంది 150 to 160, ఈడబ్ల్యూఎస్ 110 to 130, ఓబీసీ ఎన్సీఎల్ 100 to 120, ఎస్సీ 80 to 90, ఎస్టీ మరి 65 to 70. మొహాలీలో ఈ విధంగా 110 to 130 మార్క్స్ జనరల్ పిల్లలు, ఈడబ్ల్యూఎస్ 80 to 90, 70 to 80 ఓబీసీ,
ఓబీసీ ఎన్సీఎల్ 75 to 80 ఇక్కడ వీళ్ళు ఎస్సీ పిల్లలకు వచ్చే అవకాశం ఉంది. 60-65 అదేవిధంగా ఎస్టీ స్టూడెంట్స్కి వస్తాయి అన్నమాట. ఇక్కడ అదేవిధంగా భోపాల్లో మరి 110 జనరల్ 110 to 130, 80 to 90 ఈడబ్ల్యూఎస్, 70 to 80 ఓబీసీ, 70 to 75 ఎస్సీ, 55 to 60 ఈ విధంగా మరి ఎస్టీ స్టూడెంట్స్కి వచ్చే అవకాశం ఉంది. తిరువనంతపురం 110 to 120 ఓబీసీ జనరల్, 80 to 85 ఈడబ్ల్యూఎస్, 70 to 75 ఈడబ్ల్యూఎస్ ఓబీసీ, 60 to 70 ఎస్సీ, 50 to 55 మార్క్స్ మరి ఎస్టీ స్టూడెంట్స్కి. తిరుపతిలో మరి జనరల్ 110 ఇది కట్ ఆఫ్ అమ్మ. జనరల్ స్టూడెంట్స్ 100 to 110, 75 to 85 ఈడబ్ల్యూఎస్, మరి ఓబీసీ ఎన్సీఎల్ 70 to 80, 55 to 60 ఎస్సీ, 50 to 55 వీళ్ళకి వచ్చే అవకాశం ఉంది ఎస్టీ స్టూడెంట్కి. బెరంపూర్ ఒరిస్సా 100 to 110 ఈ జనరల్, 75 to 85, 65 to 75, 55 to 60, 45 to 60, 50 ఈ విధంగా అయితే మరి కట్ ఆఫ్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. తర్వాత వీళ్ళు ర్యాంక్స్ కూడా ఇవ్వటం అయితే జరుగుతుందమ్మా. ర్యాంక్స్ స్టూడెంట్స్కి కూడా ర్యాంక్స్ ఇస్తారు. మీకు అడ్మిషన్ ఇచ్చేటప్పుడు ఇక్కడ ర్యాంకింగ్ ఇవ్వటం అయితే జరుగుతుంది. రౌండ్ 9, రౌండ్ 8 ఇప్పుడు డిఫరెంట్ రౌండ్స్ ఉన్నాయి కదా. మీకు ఈ రౌండ్ 1 ఫస్ట్ రౌండ్ మొత్తము మనకి 8 రౌండ్లు. మీకు డెఫినెట్గా క్వాలిఫై అయితే డెఫినెట్గా సీటు వచ్చే అవకాశం అయితే ఉంది. ఇది మరి డెఫినెట్గా మీకు సీట్ వస్తుంది. ఇక్కడ చూడండి P1 ఇక్కడ అన్ని ర్యాంక్స్ ఇచ్చేసారు. ర్యాంక్స్ని బట్టి మీకు సీట్స్ రావటం అయితే జరుగుతుంది. ఇది ఆల్మోస్ట్ ఆల్ ఈక్వలెంట్ టు జేఈ ఎగ్జామ్, అది గుర్తుపెట్టుకోండి. జేఈ ప్రిపరేషన్ సరిపోదు. దీనికి మీరు సపరేట్గా ప్రిపరేషన్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు స్టూడెంట్స్. మరి ఐజర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ 2026 నోటిఫికేషన్లో త్వరలో రానుంది. మరి ఎక్స్పెక్టెడ్ ఐఐటి 2026 కట్ ఆఫ్ కూడా ఇదే విధంగా ఉండే అవకాశం అయితే ఉంది. ప్రతి ఒక్కళ్ళు ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్.